అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు గురించిన మాటలు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే జీవము గల దేవుని మనం ప్రేమిస్తున్నాము కాబట్టి దేవునిపై మనం ఏ విధంగా విశ్వాసంపై ఆధారపడాలి, విశ్వాసంతో దేవుని ఏ విధంగా మనం ఆరాధించాలి, ఎక్కువగా దేవునిపై విశ్వాసం ఉంచితే మనకి ఎలాంటి మేలులు జరుగుతాయి అనే దాని గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. దాన్ని ఒక్కసారి చూసుకుందాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. చూసారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అది నిజముగా అసాధ్యమే. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభువును నమ్మినప్పుడు ఆయన చేయగలడు. దేవునికి ప్రతీది సాధ్యమే, అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఈ లోకంలో ప్రతీది సాధ్యపరిచే దేవుడని ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనకు మేలులు చేస్తాడు. అదే విధముగా మనము నోవహు గురించి చూసినట్లయితే నోవహు కూడా అతను ఓడను సిద్ధం చేసుకో అని చెప్పినప్పుడు ఆయనే ముందు జరగబోయేది ఏంటిది అనేది అతను ఆలోచించలేదు. కానీ విశ్వాసమును బట్టి ఓడను సిద్ధం చేసుకున్నాడు. దేవుడు ఏ విధంగా అయితే ఓడను సిద్ధం చేసుకోమన్నాడో, ఏ జాతి 2 జాతుల ఆడ మగ స్త్రీ పురుషులు ఏ విధంగా ఆ ఓడలో ప్రవేశించాలని చెప్పారో, దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధముగా మంచిగా నోవాహు ప్రతీదీ నెరవేర్చాడు. కాబట్టి ఆ విశ్వాసమును బట్టి ఆ విధంగా నోవాహు దేవునికి లోబడి ఉన్నాడు. మనం కూడా ప్రతీదీ మన జీవితంలో వచ్చిన కష్టాలు కానీ నష్టాలు కానీ ఏదైనా దేవుడు ఉన్నాడు, తీర్చగలుగుతాడు. ప్రతి సమస్యకు దేవుని దగ్గర పరిష్కారం దొరుకుతుంది అనే విశ్వాసంతో మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాలను మేలుకరంగా మార్చే దేవుడు. మన హృదయాలను కూడా దేవుడు ప్రతీది మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు దేవుడు. ఎందుకంటే మన హృదయంలో ఏదనుకుంటున్నాము, మన మాట మాట్లాడే విధానము కానీ దేవుని పట్ల మనకి ఎలాంటి నమ్మకము ఉంది, విశ్వాసం ఉంది అనేది దేవుడు ప్రతీది మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశమును ఎంతగానో నరులను పరిశీలిస్తూ ఉంటున్నాడు అని మనం యెషయా గ్రంథంలో చూస్తూ ఉంటాము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము ఒకసారి చదువుకుందాము. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, విశ్వాసము మన జీవితంలో కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అయినది. ఎందుకంటే విశ్వాసము ప్రతీది మనలో నెరవేర్చగలుగుతుంది. ఎందుకంటే దేవునికి మనకు మధ్య ఏంటి అంటే విశ్వాసమే. విశ్వాసం అన్నది కంపల్సరీ మన జీవితంలో ఉండాలి. విశ్వాసం అనున్నది మన హృదయంలో, విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉందేమో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్తున్నారు. ఎందుకంటే విశ్వాసం అన్నది మనలో ఎటువైపు కూడా అసలు జీవితంలో మనకు కావాల్సింది మొదటిగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు విశ్వాసం అనేది మన జీవితంలో ఎంతో విలువైన విషయముగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు అబ్రహాము కూడా దేవుడు తన ఇంటిని, తన తల్లిదండ్రులను, తన దేశమును విడిచి వెళ్ళిపో అన్నప్పుడు అబ్రహాము కూడా విశ్వాసమును బట్టే కదా తన రాజ్యమును, తన దేశమును విడిచిపెట్టి దేవుడు చెప్పిన మాటకు లోబడి ఏ విధంగా అయితే తను బయటికి వెళ్ళాడో తర్వాత దేవుడు అతను ఎంతగానో దీవించాడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, విశ్వాసము చూసి చూసి నేను అలసిపోయాను, దేవుడు చేయలేడేమో, నెరవేర్చలేడేమో అని చాలా మంది నిరాశ పడుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునికి ప్రతీది సాధ్యమే. ఈ లోకంలో అసాధ్యమైనదంటూ లేనే లేదు. కాబట్టి మన దేవుని మనము గట్టిగా పట్టుదలతో మనము యేసుక్రీస్తు ప్రభు చేయగలడు, ఆయన సమర్థుడని మనం నమ్మాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి దేవుని ద్వారా మనం అనేకమైన మేలులు చూసి ఉన్నాము. కొత్త నిబంధన గ్రంథంలో చాలా వరకు దేవుడు చేసిన మేలులు చూసాము. మనం ఎన్నో మేలులు చూస్తూనే ఉన్నాము. ఆల్రెడీ మనం కంటితో చదువుతున్నాము, నోటితో చెప్తుంటే ఎన్నో విధాలుగా మనం వింటూనే ఉంటున్నాము. వినుట వలన విశ్వాసము కలుగుతుందని కూడా మనం బైబిల్ గ్రంథంలో చాలా వరకు విన్నాము. ఎందుకంటే వినుట వలన విశ్వాసం ఏంటి అంటే ఏదైనా వాక్యము కానీ, ఎవరైనా సాక్ష్యములు కానీ, దేవుడు నాకు ఈ మేలులు చేశాడు, ఆ మేలులు చేశాడు అని మనం చదివినప్పుడు, విన్నప్పుడు, అలాంటివి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మన జీవితంలో కూడా మనకు విశ్వాసం అనేది కలుగుతూ ఉంటుంది. విశ్వాసం అనేది మన జీవితంలో ఎంతో ఇంపార్టెంట్. దేవుడు మనల్ని ఆశీర్వదించి మన కుటుంబాలను కూడా దీవించగలుగుతాడు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.